పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే కలెక్షన్లు వస్తాయన్న నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉందంటున్నారు ఫిలిం వర్గాలు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో 6 ఏళ్లుగా ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాలార్ రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించింది. 6 ఏళ్ల ఆకలి తీరిదని అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నటిస్తున్న కల్కి 289 పైనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. సలార్ తో మంచి విజయం అందుకున్న ప్రభాస్ కల్కి ప్రపంచ స్థాయిలో దుమ్ము రేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ మే 9 రిలీజ్ కాబోతున్నట్లు డేట్ ని ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ 2 భాగాలుగా ఉండబోతుందన్న నేపథ్యంలో మొదట పార్ట్ 1 కు సంబంధించిన షూట్ పూర్తి చేసేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టి ప్రయత్నం మీదే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా 2 ప్రత్యేక అతిథి పాత్రలు ఉంటాయని వార్తలొస్తున్నాయి. కల్కిలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కాకపోతే ఈ విషయం ఆయన పలు ఇంటర్వ్యూస్ లో దాటివేశారు. టీం నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకుండా లీక్ చేయొద్దన్న ఉద్దేశంతో ఉండొచ్చని అభిమానులు అనుకుంటున్నారు. ఇక రెండో అతిథి విజయ్ దేవరకొండ అని ఫిలిం వర్గాల్లో వినికిడి. గతంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడి సుబ్రహ్మణ్యం మూవీలో విజయ్ దేవరకొండ నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధం కొనసాగుతుంది. ఈ కారణంతోనే మహానటిలో చిన్న పాత్రలో నటించారు విజయ్ దేవరకొండ. కాకపోతే ఈ విషయం చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇందులో భారీ తారాగణం ఉన్న సంగతి విదితమే. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటానీతో పాటు కమల్ హాసన్, పశుపతి లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ మలయాళ బ్యూటీ అన్నాబేన్ ఈ చిత్రంలో నటించనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. అన్నాబేన్ అంటే తెలియకపోవచ్చు, కానీ ఆమె డబ్బింగ్ సినిమాలను చూసిన వారైతే గుర్తుపడతారు. తన నటనతో ఫిదా చేస్తుంది. మలయాళంలో వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు మాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ ఆమె. ఈ సమయంలో ఆమెకు కల్కిలో ఛాన్స్ వచ్చింది. గతేడాది త్రిశంకు అనే సినిమాలో నటించిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు ద అడమెంట్ గర్ల్ అనే తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు కల్కి ఆఫర్ కొట్టేసింది. వీటితో పాటు మరో చిత్రం కూడా చేస్తున్నారు. కల్కి చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 500 కోట్లతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కల్కి ఈ ఏడాది మే 9వ తేదీన విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.